साईनाथ महाराज की जय. సాయిరా బాబా అంటున్నారు, దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అంటున్నారు బాబా. దానికి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి జీవి తృప్తిగా శాంతిగా జీవించాలని కోరుకుంటుంది. ప్రతి జీవి కూడా తృప్తిగా శాంతిగా జీవించాలని కోరుకుంటుంది. ఇప్పుడు మామూలు మనం కాకుండా మిగిలిన జీవులు ఉన్నాయనుకోండి, వాటి తృప్తి ఎక్కడుంది? దానికి సమయానికి ఆహారం దొరకటంలో వీటిలోనే ఉంది. కాబట్టి చక్కగా అవి ఆహారం దొరకగానే ఆ పూట భోజనం చేసేస్తే అవి తినేస్తే మళ్ళీ సాయంత్రం ఏం తింటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, రేపు చేసుకోవాలా అనే ఆలోచన లేకుండా హాయిగా ఉండిపోతాయి. మన దగ్గరికి వచ్చేసరికి మనం మాత్రం తృప్తిగా జీవించాలని ప్రయత్నం చేస్తూనే మనకు వచ్చిన చిక్కంతా ఏంటంటే, వాటికంటే తెలివైన వాళ్ళం అన్న భ్రమలో ఇంకా ఉంటే తృప్తిగా ఉంటుంది, ఇంకా సంపాదించుకుంటే, ఇంకా మూట కట్టుకుంటే, ఇంకా ఎన్నో పెట్టి మనం సంపాదించుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది, అప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి, సరిపోతాయో లేదో అన్నీ మనం నిల్వ చేసుకుందాం. మన ఆలోచనలు ఇలా ఉండి ఆ పూట హాయిగా భోజనం చేయగలిగినా కానీ అసంతృప్తితోనే మనం జీవిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా వీటన్నిటి వెనక మన ప్రయత్నం ఏంటి? నిరంతరం ఉండే తృప్తి కోసం మనం తపన పడుతూ ఉన్నాం. మన అనుభవంలో మనకి తెలుస్తూనే ఉంది, మనం ఇంద్రియాల ద్వారా పొందేవన్నీ కూడా ఆ క్షణికంగా ఉండి మళ్ళీ వెంటనే పోతున్నాయి కనుక మళ్ళీ మనకి ఇంకొకటి కావాలని అనిపిస్తూ ఉంది. అందుకని మాస్టర్ అంటారు, తృప్తి ఆధ్యాత్మిక వద్దనేవాళ్ళు, లేకపోతే మాకు ఇప్పుడు అవన్నీ అక్కర్లేదండి, తర్వాత మేము వాటిని చూసుకుంటాం అనేవాళ్ళు కూడా ప్రతిక్షణం తపన పడేది ఆ తృప్తిగా శాంతిగా జీవించాలని. అయితే వాళ్ళు ఇంద్రియాలతో వచ్చే వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికత ఏమో మనకి ఇంద్రియాలకు అతీతంగా మనలో ఉండే మన నిజస్వరూపమైన తృప్తిని, శాంతిని మనకి తెలియజేసే క్రమశిక్షణతో కూడిన జీవన మార్గం అని చెప్పారు. అందుకని ఎలా చూసుకున్నా ప్రతి జీవి కూడా ప్రథమ లక్ష్యం తృప్తిగా శాంతిగా జీవించాలనే అలానే కోరుకుంటుంది. సద్గురువు తనను ఆశ్రయించిన భక్తునికి అవి పరిపూర్ణంగా ప్రసాదిస్తారు. సద్గురువు ఎవరైతే సద్గురువుని ఆశ్రయిస్తారో వారికి, అంటే అటువంటి భక్తులకు సద్గురువు వాటిని పరిపూర్ణంగా ప్రసాదిస్తారు అని చెప్తున్నారు మాస్టర్ గారు. తృప్తిని శాంతిని పొందిన హృదయం ఇక వేటిపైన, అంటే లౌకికమైన ఆసక్తి కానీ అనాసక్తి కానీ పొందదు. చూడండి, తృప్తిగా ఉన్నాము, మనం శాంతిగా ఉన్నాము అనే దానికి గుర్తు చెప్తున్నారు మాస్టర్ గారు. తృప్తిగా శాంతిగా ఉండటం అంటే అది పొందిన హృదయం ఎలా ఉంటుందట, ఇక వేటిపైన కూడా లౌకికమైన ఆసక్తి కానీ అనాసక్తి కానీ పొందదు. మనం ఏమనుకుంటున్నాం, మనం కనుక బాగా డబ్బు సంపాదించుకొని మనం రిటైర్ అయిపోయిన తర్వాత జీవించడానికి ఇప్పటి నుంచే మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే కనుక తృప్తిగా జీవించగలం, ఆనందంగా ఉండగలం అనుకుంటున్నాం. మహాత్ముల చరిత్రలో, బాబా చరిత్రలో చూస్తూ ఉంటే మనకి బూటీ లాంటి మహాకోటీశ్వర్లు, మామూలు కోటీశ్వర్లు కాదు, అవసరమైతే వాళ్ళు నాగపూర్ అంతా కొనగలిగినటువంటి సంపద ఉందట. ఆయనేమో అన్నీ వదిలేసుకొని, మాస్టర్ గారు అంటారు, ఆయన బాబా పాదాల దగ్గర ఆ మసీదులో ఆయన పెట్టే భిక్ష కోసం, ఆయన ఇచ్చే ప్రసాదం కోసం అక్కడే ఉన్నారు. కాకా దీక్షితుని తీసుకున్న వీళ్ళందరూ బాగా ధనవంతులు, కపార్దే కానివ్వండి, కాకా దీక్షిత్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళేమో ధనాన్నంతా త్యజించి సద్గురు సన్నిధిలో పొందే ఆ తృప్తి శాంతి, మరి అక్కడ ఏమన్నా వీడికి కావాల్సినంత ఆరాటం ఉందా, లేకపోతే ఆడంబరం ఉందా? చూస్తే సాయేమో అత్యంత నిరాడంబరుడైన ఫకీరు. మరి ఆయన దగ్గర ఆ పొందే తృప్తి కోసం వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్లకుండా నెలల తరబడి అక్కడే ఉండేవారట. అందుకోసమే బూటీ కూడా అక్కడ ఏదైనా వాడా కట్టుకొని అక్కడే ఉందాము అని ఆయన అనుకున్నాడు. అంటే ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అలాగే దీక్షిత్ కూడా అలానే చేశాడు. మనమేమో డబ్బులు ఉంటే తృప్తిగా ఉంటాయి, మనం సంపాదించుకుంటే తృప్తిగా ఉంటాం, అప్పుడు ఆనందంగా ఉంటాం, ఏ అవసరం వచ్చినా ఉంటుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటే, అవి విరివిగా ఉన్న వాళ్ళేమో అవన్నీ పక్కన పెట్టి సద్గురువు యొక్క సన్నిధి లభించాక ఇక వాటికి వేటి మీదకి పోకుండా, అంటే వాళ్ళలో ఉండే ఆ తృప్తి శాంతి సద్గురువు సన్నిధిలో ఉండేది. ఎందుకంటే మనం కపార్దే అంటాడనమాట, ఈ కాకా దీక్షితుని చూస్తూ ఉంటే అతని ముఖంలో ఆ తృప్తి శాంతులు ప్రకటమవుతున్నాయి. ఆయన నిశ్చలంగా ఉండగలిగేవాడంట. అంటే అంతటి పెద్ద పదవుల్లో ఉండి డబ్బు సంపాదించి అవంతా హరించుకుపోయినప్పటికీ కూడా అవసరమైతే ఇంకొకరిని అనడానికి కూడా ఇబ్బంది పడకుండా ఉండిన స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ముఖంలో ప్రకటమయ్యే ఆ ప్రసన్నత అతనిలో ఉన్న తృప్తిని వాటిని తెలియజేస్తున్నాయన్నారు.
అట్లా సద్గురువు ప్రసాదించేటువంటి ఆ తృప్తి శాంతిని పొందిన తర్వాత ఇక వేటిపైన లౌకికమైన వాటి పట్ల ఆసక్తి కానీ అనాసక్తి కానీ రెండూ ఉండవు. సాయి వంటి సద్గురువు తన భక్తునికి ప్రసాదించే దివ్య ఫలములే ఆ తృప్తి శాంతులు. ఏమండి, మనం బాబాని ఆశ్రయిస్తే ఏమొస్తుందండి? మనం ఎంతసేపటికి ప్రాథమికంగా మనకి బాబా మనకి చేసే మేలు గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో, కష్టంతో ఆశ్రయించాం, పారాయణ చేసుకున్నాం, కష్టం తొలగిపోయింది, ఇప్పుడు ఏ కష్టం లేదుగా, అయితే ఇప్పుడు పారాయణ చేయాలా, సత్సంగానికి వెళ్ళాలా అనిపిస్తుంది మన మనసుకి. ఎందుకని? మనకి నొప్పి తగిలితే కానీ బాబా గుర్తురారు. కానీ సద్గురు ప్రసాదించేది ఏంటి? మాస్టర్ గారు చెప్తున్నారు, అటువంటి తృప్తి శాంతులనే దివ్య ఫలములే. అవి ఒకసారి పొందిన తర్వాత మళ్ళీ వేటికి ఇది కావాలి లేకపోతే ఇది అక్కర్లేదు అనేటువంటి ఆసక్తి కూడా ఉండదట. ఆ రెండింటికి కూడా అతీతంగా ఉండేటువంటి తృప్తి శాంతులు. అందుకని ఏమంటున్నారు? దైవం ఇచ్చేది ఇవి, సద్గురువు ఇచ్చేది ఇవి, మానవుడు ఇచ్చింది నిలవదు. మనం ఎంతో ప్రశంసల కోసమో లేకపోతే సంపాదించే దానికోసమో లేకపోతే మనం పనిచేసే చోటో ఎక్కడైనా అటువంటి చోట వస్తే నలుగురికి తెలియజేసుకొని ఇంకా ఇంకా ఎదగాలనే మనం తపన పడుతూ ఉంటాం. అవేమీ నిలవని తెలుసు. అయినప్పటికీ కూడా మన తపనంతా వాటి మీదే ఉంటుంది. కానీ నిజంగా సద్గురువు ఇచ్చే ఆ తృప్తి శాంతులు, సహజమైన ఆనందం కోసం మనం ప్రయత్నం చేయట్లేదు. అది కేవలం ఆయనే ఇవ్వగలరు. అది ఇచ్చిన తర్వాత పోదు అంటున్నారు. మనకి మానవులు ఎన్నిచ్చినా, ఎన్ని బహుమతులు ఇచ్చినా, లేకపోతే మనం పనిచేసే చోట ఎంత మనల్ని ప్రశంసించి వాడు గొప్ప వీడి గొప్ప అని ఎన్ని మనకి ఈ సర్టిఫికేట్లు ఇచ్చినా లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ ఇచ్చినా కానీ ఇవేమీ నిలిచేవి కాదు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పాకులాడవలసింది భగవంతుడిచ్చే, సద్గురువు ఇచ్చే అటువంటి తృప్తి శాంతుల కోసం. అందుకని మనకి బాబా కూడా ఆ చరిత్రలో మనకి ఆయన చిన్నప్పటి సంఘటనలు చెప్తూ తన పనికి మెచ్చి యజమాని ఎన్నిచ్చినా కానీ, శాలువా లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినా కానీ అవన్నీ ఇచ్చేసి, అంటే వారికి అటువంటి వాటి పట్ల ఆసక్తే లేదనమాట. అవి ఇచ్చేవి నిలవని తెలుసు. అందుకని వాటిని సద్వినియోగం చేసి మిగిలిన వాడికి ఇచ్చేసి ఆయన వాటి గురించి పట్టించుకొని కూడా లేదనమాట. అంటే తృప్తి శాంతులు అనేవి సద్గురువు ఇచ్చేది, అది ఆయన ఇచ్చిన తర్వాత పోదు అని. అందుకని మనం కూడా పాకులాడవలసింది దేనికోసం అంటే అట్లా సద్గురువు మనకి ప్రసాదించేటువంటి తృప్తి శాంతుల కోసమే అని చెప్తున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిత్యసత్యుడు, మనం నిత్యసత్యుడు అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. బాబా సమాధి అనంతరం కూడా యథాపూర్వం ఎలా లీలలు జరిగేవో అలానే జరుగుతూ ఉంటాయని, తాను సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వర్తిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నారు. అందుకని ఈరోజుకు కూడా ఆయన ఆశ్రయించిన భక్తులకు ఆయనే సకల దేవతా స్వరూపమని, సకల సాధు స్వరూపమని ఆయన అనుభవాలు ఇస్తూ ఇప్పటికీ అలానే నడిపిస్తూ ఉన్నారనమాట. అంటే ఆయన ఆ రూపాన్ని మనకి గుప్తం చేసి చైతన్య స్వరూపుడిగా ఆయన వెలుగుతూ ఉన్నాడు. ఎందుకని మనం చూసాం, ఆయన దేహంతో ఉన్నప్పుడు మిస్యూజ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ. మాస్టర్ గారు అంటారు, 60 సంవత్సరాలు ఆయన షిరిడీలో భౌతికంగా ఉంటే మొదటి 40 సంవత్సరాల పాటు ఆయన సరిగ్గా సేవించుకునే వాళ్ళే లేరట. అంటే సద్గురువు మనకి అంత ప్రేమతో అంత దగ్గరికి దిగి వచ్చినా కానీ ఈయన మహాత్ముడా కాదా, ఈయన ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, మనం ఆయన్ని పూజించవచ్చా లేదా, ఈయన చూస్తే చదువుకున్నట్టుగా ఉన్నాడే, మనం ఏదో శాస్త్రాలు చదువుకున్నామే అనే అహంకారంతో కొంత, అజ్ఞానంతో కొంత ఎవరు ఆయన్ని సరిగ్గా సేవించుకునేవాడు కూడా లేరు. చివరిలో సాయి సన్నిధిలో మనం చూస్తాం. అంటే ప్రతి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాడు, భక్తులు కష్టాలు కోరికలతో వచ్చేవాళ్లే కాకుండా ఆయన దగ్గర నుంచి అక్కడికి వచ్చే ప్రసాదాలు, నివేదనలు, డబ్బు ఇవన్నీ బాబా దగ్గర నుంచి కొట్టేయాలని ఎంతో తపనపడి ఎంత దారుణంగా చేసేవాళ్ళంటే బాబా అనేవారట, ఇప్పుడు నా నాన్న వస్తాడు వీళ్ళందరినీ దారిలో పెడతాడు అని. అంటే బాబాని అంతగా విసిగించేశారు. సద్గురువు సన్నిధి అంతగా మనకి లభ్యమైనా కానీ అటువంటి పరిపక్వతలు మనలో లేకపోతే మనం వినియోగించుకోలేం. చూడండి, ఇప్పుడు మనం పరిపక్వత లేని వాళ్ళతో షిరిడీ వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం, ఇందాకే కదండి హారతికి వెళ్ళి వచ్చింది, మళ్ళీ వెళ్ళాలా, హాయిగా అక్కడ మంచి రెస్టారెంట్ అంట, భోజనం చేసేసి వాళ్ళు నిద్రపోయి పొద్దున్న చూసుకుందాం, పక్కన ఇంకేవో ఉన్నాయంట అనిపిస్తుంది. అలా కాకుండా దాని విలువ తెలిసి దాన్ని వదులుకోకూడదు అనుకున్నవాడు ఎలా ఉంటుంది, వెంటనే హాజరులకు వెళ్దాం, లేకపోతే అక్కడ కూర్చొని లిండిలో కొంచెంసేపు కూర్చుందాం, గురుస్థానం దగ్గర కూర్చుందాం, కొంచెంసేపు పారాయణ చేసుకుందాం, కొంచెంసేపు ప్రదక్షిణ చేసుకుందాం, మనసు అంతా అలా ఉంటుందన్నమాట. అంటే పరిపక్వత అంతా ముఖ్యం.
అందుకని ఆయన మనకి చైతన్య స్వరూపుడిగా, నిత్యసత్యుడిగా మనకి ఆయన ఉన్నారు. మనం గత వారం మాస్టర్ చీరాల స్వామి దగ్గరికి వెళ్ళిన లీలల్ని వాటిని తెలుసుకున్నాం. అంటే ఈ రోజుకి కూడా అందరి మహనీయుల రూపంలోంచి ఆయనే పనిచేస్తూ ఉంటారు, ఆయనే ప్రకటమవుతూ ఉంటారు అని మాస్టర్ గారి అనుభవం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే మనం గుంటూరులో నలపాడు దగ్గర బాబా మందిరం గురించి చెప్పుకుంటూ అక్కడ భక్తులు ఆ మందిర స్థాపన చేయాలనుకున్నప్పుడు ఎవరైనా మహాత్ములు వచ్చి ఇక్కడ కనుక వాళ్ళ పాదస్పర్శతో పవిత్రం చేస్తే ఈ మందిరం బాగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ లీలామృతం, గురుచరిత్ర సామూహికంగా పారాయణ చేస్తే కర్నూలు దగ్గర నుంచి కర్నూలు అవధూత అయినటువంటి శ్రీ రామిరెడ్డి తాతగారు, తర్వాత శ్రీ మాయి అమ్మ సేలో అమ్మ గురించి చెప్పుకున్నాం. ఆవిడ వయసు ఎంతో చెప్పడం కూడా కష్టం. ఆవిడ నీడల లోపల ఉండి ధ్యానంలో ఉండేవారట. అంతటి మహాత్మురాలు. ఆవిడ చూసే వాళ్ళకి ఈవిడ మహాత్మురాలైనా అనిపించేట్టుగా ఉంటుంది. మన దృష్టిలో మహాత్ములు అంటే మనం చూసేది వేరు, కానీ వాళ్ళు అవధూతలు ఎలా ఉంటారో మనకి కనీసం ఐడియా కూడా ఉండదన్నమాట. ఆవిడ ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకొని, అంటే ఆవిడ చేతులు వేళ్ళన్నీ కూడా ఈ నీళ్ళల్లో ఉండటం వల్ల నానిపోయి చిగుర్లంతా పోయి చేపలు కొరికి ఇలా ఉండేవట. ఈ విజయవాడ అటువైపు వచ్చినప్పుడు అమ్మ ప్రసాదం ఇస్తే భక్తులకి వాళ్ళు దాన్ని ఏం చేయలేక తీసుకెళ్ళి పక్కన పడేసేవారంట, తినడానికి కూడా సహించినంతగా. అంటే పరిపక్వత లేదు, ఆవిడ రూపాన్ని చూస్తూ ఉన్నారు. అంతటి అవధూత అన్నమాట ఆవిడ. అలాంటి వాళ్ళు ఈ శ్రీ గురు చరిత్ర లీలామృతం పారాయణ చేస్తే ఇద్దరు కూడా అక్కడికి వచ్చారనమాట. అసలు ఇద్దరు మహాత్ములు కలవటమే, ఒకచోట ఇద్దరు మహాత్ములు కలవడమే అరుదు. అలాంటిది ఆ ఇద్దరు కూడా అక్కడ 2 ప్రదేశాల్లో 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. మాస్టర్ గారు అంటారు, అక్కడ మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు మహాత్ములు అంటున్నారు కానీ నిజానికి అది త్రివేణి సంగమం. ఆయన వరకు ఆయన ఎక్కడ ప్రకటన కాకుండా మనలాగే ఏదో సామాన్య భక్తుల్లాగా అడిగిన వాళ్ళకి మీకంటే నేను ముందు బాబా గురించి చేసినట్టు కాబట్టి మీకు చెప్తున్నాను తప్పించి అంతకుమించి ఏమీ లేదు అనిపించుకునేంత నిరాడంబరుడు అనమాట. నిజమైన సద్గురు అయ్యుండి కూడా అక్కడ కేవలం వాళ్ళిద్దరే మహాత్ములు వచ్చినట్టు ఈయన తానట్టుగా చెప్పుకుంటారు. కానీ అది నిజంగా త్రివేణి సంగమం లాంటిది. నిజంగా 3 మహాత్ములు అక్కడ కలవటం అనేది. అప్పుడు ఆ విషయం అక్కడ వచ్చిన ప్రస్తావన గురించి చెప్తూ దారిలో వచ్చేటప్పుడు రామిరెడ్డి తాతగారిని అడిగారట, తాత స్వామి ఎక్కడున్నారు అంటే, ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. అంటే మాస్టర్ గారి ఇంట్లో ఉన్నారు అంటే ఆయన ఏం చేశారు, మాస్టర్ గారు అంటున్నారు, నా సేవతో దత్తస్వామి శ్రీ సాయి సంప్రీతులై మన ఇంట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను అన్నారు. చూడండి ఎంత గమ్మత్తో. ఎవరికి నిత్యం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం ఉండేదో, విద్యానగర్లో మాస్టర్ గారు స్టూడెంట్స్కి సైతం ఆయన ప్రత్యక్షంగా దర్శనాలు జరిగాయో, అక్కడే బాబా ఉన్నారని ఆయన తలుపులు కూడా వేయకుండా వెళ్ళేవారు. ఆయనకి మళ్ళీ ఇంకొకళ్ళు చెప్తే కానీ దత్తస్వామి అక్కడ ఉన్నారని తెలియదా? అంటే ఎక్కడ మళ్ళీ మనం దత్తస్వామిని మాస్టర్ గారిని దత్తస్వామి అనుకుంటామో అని ఆయన కావాలని. అంటే నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడంటే, ఎంత గుప్తంగా ఉంటాడంటే కనుక్కోవడమే కష్టం. నిజమైన మహాత్ముడికి అదే గుర్తు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రచారాలు చేసుకుంటూ మా దగ్గరికి రండి మేమే నిజమైన మహాత్ములు అని చెప్పుకునే వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. అంటే మాస్టర్ గారు అంటారు, నిజమైన మహాత్ముడు ఎప్పుడు కూడా తనను ప్రకటన చేసుకోడు. తాను గురువు అనుకునేవాడు గురువు అనే పదానికి అర్హుడు కాదన్నారు అని చెప్తారనమాట. అట్లా అలాగే అమ్మ కూడా అక్కడ ఒంగోలులో మాస్టర్ గారి ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని వెళ్ళారట. ఇదంతా కూడా సత్సంగ ఫలితం, బాబా యొక్క అనుగ్రహం అంటున్నారు మాస్టర్ గారు. బాబా ప్రసాద్ ఇలా వ్రాసినాడు, శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనం ఇచ్చి మా సమస్యలు ఎన్నో తీర్చారు. నేను ఈ మధ్య కంచి కామకోటి పీఠాధిపతులు అంటే పెద్ద స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు వారిని దూరం నుండి కూడా చూడలేనిపించేంతటి జనం వచ్చారు. అంటే భక్తులు తమ అనుభవాలు రాస్తున్నారన్నమాట. లీలామృతం పారాయణ చేసే వాళ్ళకి ఎలాంటి అనుభవాలు కలిగాయి, సాయి నుంచి ఎటువంటి అనుగ్రహం లభిస్తుంది, చరిత్ర పారాయణ చూడండి. మనం బాబా క్లియర్గా చెప్పారు మనకి, ఆయన సాధనా పద్ధతి మనకి అందించారు. ఆయన మీద దృష్టి నిలపడమే మనకి. ఎవరైతే నా చరిత్ర గురించి చరిత్ర పారాయణ చేస్తారో, ఆ లీలలు వింటారో, వాటిని గురించి చింతన చేస్తారో, వాటిని కీర్తన చేస్తారో, వాటిని గురించి ఆలోచిస్తారో వాళ్ళకి వెలలేని రత్నాలు దొరుకుతాయి. వాళ్ళ కర్మ నశిస్తుంది, వాళ్ళకి పరమార్థం చేకూరుతుంది, వాళ్ళే నేనుగా మారిపోతారు అని బాబా ప్రమాణం చేసిన తర్వాత మనం
పారాయణ ఒకసారి చేయగానే ఏమండి మనం చదివాం కదా, కథలన్నీ తెలిసి మళ్ళీ చదవాలా? ఏ రోజన్నా మనం ఏమండి నిన్న భోజనం చేసాం కదా ఇవాళ చేయాలని అడుగుతామా? మనం ఇది అనుకుంటున్నాం, ఇది మన జీవితానికి మనం బ్రతకడానికి లేకపోతే అవసరం అనుకుంటున్నాం. కానీ అంతకంటే కూడా ముఖ్యమైనదనే విషయాన్ని మనం ఇంకా గుర్తించలేదన్నమాట. మన అజ్ఞాన స్థాయి ఎలా ఉందంటే కష్టం వచ్చినప్పుడు తీద్దాంలే, కోరిక వచ్చినప్పుడు తీద్దాంలే అనిపిస్తుంది. కానీ అదే సాధనా పద్ధతిని మనకి ఆ బాబా చరిత్ర ద్వారా ధర్మాన్ని ఆచరించాలన్న అన్ని రూపాల్లో సద్గురువే ఉన్నాడు అన్న విషయం మనసుకు పట్టి అన్ని రూపాలని మనం డిఫరెన్షియేట్ చేయకుండా అన్నింట్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే తప్పితే ధర్మం సాధ్యం కాదన్నారు మాస్టర్ గారు. అందుకని చరిత్ర పారాయణ చేస్తే ఎటువంటి అనుభవాలు కలుగుతాయి అంటే, మన కష్టాలతో చేస్తే కష్టాలు తీరుతాయి, కోరికలతో చేస్తే ఆయన బాబా మనకి ఆ కోరికలు తీరుస్తారు. అలాగే ఏవి కోరకుండా ఉండే వాళ్ళకి ఏం అవసరమో ఆధ్యాత్మిక ఉన్నతి పరంగా, ఎందుకంటే ఆయన అవతరించిందే అందుకు. మనందరినీ దత్తస్వామి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి పూర్ణులు చేయడం కోసం ఆయన అవతరించేదనమాట. అందుకని మనం ఏం కోరకుండా చేస్తే ఏం చేస్తారు అంటే, మనకు అవసరమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని వాటిని ఆయన మనకి చేస్తారనమాట. ఇట్లా ఈ బాబా ప్రసాద్ ఇతను పారాయణ చేస్తూ ఉంటే 20 సార్లు బాబా చిత్ర పారాయణ చేస్తే బాబా 2-3 సార్లు స్వప్న దర్శనం ఇచ్చి మా సమస్యలను తీర్చాడు అంటున్నారు. ఒకసారి ఇతను కంచి కామకోటి పీఠాధిపతులు పెద్దస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ విపరీతమైన జనం ఉన్నారట. కానీ నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటుకు వచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. చూడండి, సకల సాధు స్వరూపాయ సాయినాథాయ నమః అని మనం నామం చేస్తూ ఉంటాం. అందరి సాధువులు అంటే ఇన్ని రూపాలు వేరుగా కనపడుతూ ఉన్నా బ్రహ్మం అనేది ఒకటే ఉన్నప్పుడు ఇన్ని రూపాల్లో నుంచి అదే ఉంటుంది. ఆయన వేరు ఈయన వేరు అంటానికి ఉండదన్నమాట. అట్లా ఈ అందరి మహనీయుల రూపంలో నుంచి కూడా ఆయనే ప్రకటమవుతూ ఉంటారు. చూస్తానికి బాబానేమో ముస్లిం ఫకీర్లాగా, ఈయనేమో ఇంత ఆచారంతో కనిపిస్తున్నట్లు ఉన్నా కానీ అందరిలోంచి పనిచేసేది ఆ దత్తస్వామి అనమాట. అదే అతని అనుభవం కూడా. కేవలం అక్కడ కూర్చొని ఏమో ఇంతమందిలో మనకి దర్శనం కూడా కాదేమో అని అనుకొని సాయినామాన్ని స్మరిస్తూ ఉంటే చూడండి ఎంత ఆశ్చర్యం. ఆ లీలను అనుభవిస్తే కానీ మనకి అర్థం కాదు. స్వామి లేచి వచ్చి అక్కడికి వచ్చి నుంచొని వాళ్ళని ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారంట. అట్లాగే చిరంజీవి కేవి రంగారావు ఒంగోలు రంగారావు గారు చాలామందికి మనకి తెలిసే ఉంటుంది. ఆయన ఇలా వ్రాశారు, ఒక ఆదివారం శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్ళారు. వారు ఇంటి వద్ద లేరు. 10 రోజులుగా భక్తులకు వారి దర్శనం లభించలేదట. అంటే మాస్టర్ గారి దగ్గర బాగా క్లోజ్గా ఉండేవారు ఈ రంగారావు గారు కూడా. అట్లా ఒకసారి అక్కడికి తాతగారిని దర్శించాలని వెళ్తే అక్కడ ఆయన లేరట. 10 రోజులుగా కూడా అక్కడ ఎవరికి కూడా రామిరెడ్డి తాతగారి దర్శనం లభించలేదట. సరే నేను సాయిని ప్రార్థిస్తూ ఉంటే వారు ఒకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. మనం కోపంగా అనగానే ఎందుకు స్వామి కోపడ్డారు అని మనకు ఆలోచన వస్తుంది. మనం పదే చెప్పుకుంటున్నాం, అవధూతలు ప్రవర్తించే విధానం వేరు. వాళ్ళు కోపంగా అరిచినా తిట్టినా కొట్టినా కూడా వాళ్ళది ఆశీర్వచనమే. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎవరో అడుగుతారనమాట, బాబా మహాత్ములు అంటున్నారు ఆయన మన వచ్చిన ఆవిడని తిట్టారు అంటే ఇంకో మహాత్ముడు చెప్తారు, అంతకుముందు వచ్చినప్పుడు ఆవిడకి పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ విధంగా బాబా ఆమెని ఆశీర్వదించారు అన్నారు. మనం వినేవి మనం చదువుకునే వాటితో మనం గొప్పవాళ్ళమని, మన సంస్కారవంతులమని, లేకపోతే ఇలాంటి పదాలు వాడటం అలాంటి పదాలు వాడటం కూడదని మనం ఏదో మోరల్లో హై కాండక్ట్ లాగా మనం మాట్లాడుతూ మహనీయుల్ని సైతం ఆయన ఎలా తిట్టారని ఆలోచించే స్థాయిలో ఉంటాం. కానీ మన కళ్ళకు కనబడేనిదే నిజం అనుకునే బతికే మనకి అంతకంటే అతీతంగా ఉండేవి జరిగేవి మనకి ఎలా తెలుస్తాయి? అందుకని మహనీయుల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ వేషాన్ని రూపాన్ని వాళ్ళ చర్యలను బట్టి ఎప్పుడూ కూడా మనం అంచనా వేయకూడదు. అదే మనం అంతకుముందు కూడా లీలలో తెలుసుకున్నాం. కేవలం ఆయన పట్ల భక్తి లేకుండా ఆయన ముస్లిం అన్న భావంతోనే కానీ ధన సహాయం కోసం వచ్చిన బ్రాహ్మణుడి పట్ల బాబా దయ చూపించి అతనికి పొట్లం ఇచ్చి కండిషన్ పెట్టారు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యా బిడ్డలతో తిను, దారిలో మాత్రం ఎప్పి చూడవద్దని. చూడండి, అర్హత లేకపోయినా అనుగ్రహించినా కానీ కొద్దిపాటి విశ్వాసం కూడా లేకపోవటం వల్ల దాన్ని కోల్పోయారు. కారణం ఏంటి? బాబా యొక్క రూపము వేషము చూసి ఆయన ముస్లిము నేను బ్రాహ్మణుణ్ణి అనే భావం. అందుకని మహాత్ముల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ వేషభాషలను బట్టి లేకపోతే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి రూపాన్ని బట్టి మనం
అంచనా వేయడానికి ప్రయత్నం చేయకూడదన్నమాట. అట్లాగే ఇక్కడ ఆయన వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారట. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి నమస్కరించగానే వెళ్ళిపోయారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆయన రంగారావు గారు కూర్చొని బాబాను ప్రార్థిస్తూ ఉన్నారట. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరొత్తులు నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటూ ఉన్నాను. ఈసారి ఆయన వచ్చి నీ పెట్టిన నైవేద్యం ప్రక్కనే కూర్చొని నాకు ప్రసాదము ఆశీస్సులు ఇచ్చి నా కేసి చూసి నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. చూడండి, మనకి ఇవి అనుభవంలో ఉంటే కానీ అర్థం కావు. కపార్ద లాంటి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తన వృత్తిని కొనసాగించి మళ్ళీ ధనాన్ని ఆర్జించి సుఖంగా బతుకుదాం అనుకునే కపార్దే సైతం ఒకరోజు తన డైరీలో రాసుకునేవారు, ఈరోజు బాబా ఎంతో ప్రసన్నంగా ఉన్నారు, మా వైపు చూసి ఒక రకంగా నవ్వారు, ఆయన ఈరోజు తమ యోగ దృష్టి మాపై సారించారు, రోజంతా పార్వస్యంలో గడిచిపోయింది, ఆయన నవ్వు చూడటానికి వాటి కోసం వందల సంవత్సరాలు ఇక్కడ పడి ఉండొచ్చు అన్నారు. మనసేమో ఒక్కొక్క నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ షిరిడీ వదిలి వెళ్ళిపోయి బాబా అనుమతిస్తే తన న్యాయవాద వృత్తిని కొనసాగించి ధనాన్ని ఆర్జించి మళ్ళీ ఫైనాన్షియల్గా తను స్టెబిలైజ్ అవ్వాలి ఇంటి పరంగా. ఎందుకంటే ఆయన ఎంతోమంది నౌకరులు ఎంతోమందిని పోషించేవారు అనమాట, చదువుకునే పిల్లల్ని, తర్వాత ఇట్లా. అందుకని అంత ఉన్నవాడు కూడా ఒక్కసారి బాబా అతని వైపు చూసి లేకపోతే ఆయన దృష్టి సారించి ఒక రకమైన నవ్వు నవ్వితే ఆ రోజంతా వాళ్ళకి పారవస్యంలో గడిచిపోయేదట. అలానే ఇక్కడ కూడా రామిరెడ్డి తాతగారు రంగారావు గారి వైపు చూసి ఒక అలౌకికమైన నవ్వు నవ్వారట. నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయి లీలామృతం పారాయణ వల్లనే నాకు ఈ మహనీయుని దర్శనం లభించింది. అంటే మనకు అవసరమైనప్పుడు మనం చరిత్రపారాయణ చేసుకుంటూ పోతూ ఉంటే మనకేది అవసరమో మన సంస్కారానికి తగిన అవధూతలు మహనీయులు ఎక్కడున్నారో ఆయనే పంపిస్తారు. ఎందుకని? ఆ రూపంలో ఉన్నది ఆయనే కనుక. ఆ రూపంలోంచి ప్రకటమయ్యేది కూడా సాయే, దత్తస్వామి కనుక వాళ్ళు మనకి దగ్గరలో ఉన్నప్పుడు ఇలానే మనకి తెలియకుండా కూడా దర్శనం ఇచ్చి ఉండవచ్చు. కానీ మనం పారాయణ చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క దర్శనం కానీ వాళ్ళ అనుగ్రహం కానీ మనకి లభిస్తుంది. అట్లనే సి దయాల్ శరణ్ కర్నూలు ఇలా వ్రాశారు, మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతూ ఉన్నది. కర్నూలులో శ్రీ ఖాన్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడు ధ్యానంలో ఉంటూ ఎవరితో పలకకుండా పిచ్చివాళ్ళ తిరుగుతూ భక్తులను తరిమివేస్తూ ఉండేవారు. కర్నూలులో ఖాన్ సాహెబ్ అనే మహాత్ములు ఉండేవారట. ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటూ ఎవరితో మాట్లాడేవారు కాదు. కానీ ఈ శరణ్ వాళ్ళేమో ఇంట్లో పారాయణ చేసుకుంటూ ఉండేవారు కాబట్టి వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండని అనుకునేవాడిని, కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్ళు తర్వాత బిర్యానీ కావాలన్నారు. అవి తెప్పించే లోపల వారు నా చేతితో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను ప్రక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్ళటమే భయం, ప్రక్కన కూర్చోవడానికి మరీ భయం. అయినప్పటికీ కూడా ఒక ప్రక్కగా ఒదిగి కూర్చొని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటికి వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన ఆ మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీద్ ప్రక్కన ఒక హోటల్కి వెళ్ళి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టం నా చరిత్రపారాయణ వల్లనే కలిగింది. మనం చరిత్రపారాయణ చేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నాం కదా. చరిత్రపారాయణ చేస్తే అక్కడ ఉన్న మహాత్ములు, అంటే చుట్టుపక్కల ఉన్న మహాత్ముల దర్శనము, వాళ్ళ సాన్నిధ్యము ఇవన్నీ లభిస్తాయి. మనం ఇక్కడ ఈయన ఖాన్ సాహెబ్ కూడా చూస్తానికి మన సాంప్రదాయం లాగా లేకపోయినప్పటికీ కూడా బాబా చరిత్ర పారాయణ చేస్తే ఆయన కూడా వీళ్ళకి దగ్గరికి వచ్చి అట్లా అనుగ్రహాన్ని ఇచ్చారనమాట. అయితే వీళ్ళందరూ గుర్తించింది ఏంటి? వీళ్ళ మహాత్ముల యొక్క దర్శనం కానీ అనుగ్రహం కానీ వాళ్ళు చేసేటువంటి చరిత్రల పారాయణ వల్లనే కలుగుతుంది. అందుకని మనకి చరిత్ర పారాయణం మన జీవితంలో ముఖ్యమైన సాధన అవ్వాలన్నమాట. అంటే అయ్యో మనం మంత్రాలు చేయట్లేదే, అయ్యో మనం ధ్యానాలు చేయట్లేదే, చరిత్ర పారాయణే ధ్యానం, అంతకంటే ఏం కావాలి మనకి? అందుకని మనం చరిత్ర పారాయణ వదలకుండా బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర, ఇంకా మాస్టర్ రచించినటువంటి మిగిలిన అవధూతల గురించి ఇలా నిత్యము పారాయణ చేయటం అనేది మనకి ఎంతో శ్రేయస్కరం. అదే మన ముఖ్యమైన సాధనగా ఉండాలి. అట్లానే డి భాస్కర లక్ష్మి
ఇలా వ్రాసింది. స్వప్నంలో బాబా దర్శనం ఆశించి శ్రీ సాయిలీలామృతం పారాయణ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, బాబాని దర్శనం చేసుకోవాలని. ఒకళ్ళేమో కనీసం ఎదురుగా కాకపోయినా స్వప్నంలోనైనా కనిపించవయ్యా నువ్వు అని అడిగి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అప్పుడున్న కష్టాలు, కోరికలు అలా కాకుండా బాబాని మనం దర్శనం చేసుకోవటమే మన కోరిక. అలానే ఈవిడ అలా స్వప్నంలో దర్శనం ఆశించి శ్రీ సాయిలీలామృతం పారాయణ చేశాను. 1984 మే 30న తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపై అవధూత చివటమ్మ కూర్చొని ఉన్నారు. ఈవిడేమో బాబా దర్శనం కావాలని కోరుకుంటూ చిత్రపారాయణ చేస్తే స్వప్నంలో మొదట ఎవరు కనబడ్డారంటే చివటమ్మ కూర్చొని ఉన్నారట. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరికి పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని దగ్గరలో ఉన్న ఆమెను సేవించుకోమని సాయి తెలిపారు. అంటే ఈవిడ ఆశించి చేసిందేమో బాబా దర్శనం కోసం, కానీ స్వప్నంలోనేమో చివటమ్మ దర్శనం అయిందట. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోగానే ఏం చేశారట, అమ్మ చేతిలో ఊది వేశారట. అంటే సాయి అమ్మ వేరు కాదు అని తెలియజేసి దగ్గరలో ఉన్నటువంటి తణుకు దగ్గర ఉండేవారనమాట. వెళ్ళి అమ్మని సేవించుకోమని బాబా తెలిపారు అని. మరోరోజు గురువారం జూన్ 6 అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. అంటే అప్పటికి ఆవిడ భౌతికంగా లేరు. అట్లా అందరి మహనీయుల రూపంలోంచి తానే ప్రకటమవుతూ ఉన్నారు అనే విషయాన్ని బాబా ఈ రోజుకి భక్తులకి అనుభవాలు ఇచ్చి నడిపిస్తూనే ఉన్నారు. శ్రీ సాయిలీలకు జాతి, దేశ, మత భేదాలు లేవు. అక్కడున్న బాబా దగ్గరికి చూస్తే మనం ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాల వారిని ఆదరించారు. అంటే ముందంతా మాస్టర్ గారు అంటారు, ఆయన ఎవరో తెలియనప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టారంట, ఆయన మీవాడంటే మీవాడు, మీవాడంటే మీవాడని. ఎందుకని మసీదులో కూర్చొని పూజలు చేసినా ఏమనట్లేదు, హిందూ సాంప్రదాయాన్ని పాటించినా ఏమనట్లేదు. అలానికి రూపం పరంగానేమో వేషధారణ ఇదంతానేమో అల్లా మాలికని స్మరించడం ఇవన్నీనేమో వాళ్ళలా ఉన్నారు. ఎటు తెలుసుగల కొట్టుకున్నారట. ఆయన గొప్పతనం తెలిసి ఆయన దగ్గరికి పడిన తర్వాత ఈయన మావాడంటే మావాడంటూ కొట్టుకున్నారంటారు మాస్టర్ గారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట చూడడం కూడా. మొదటంతా మీవాడంటే మీవాడంటూ కొట్టుకున్నారు, ఇప్పుడేమో మావాడంటూ కొట్టుకున్నారు వాళ్ళిద్దరూ అని. అట్లా అందరినీ ఆదరించేవారు సాయి, అన్ని సాంప్రదాయాల్ని ఆదరించేవారు. అట్లా బాబా యొక్క లీలలకి జాతితో కానీ, దేశంతో కానీ, అట్లా మతభేదాలు కానీ ఏమీ లేవు. మొదట రచయిత అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, నేను షిరిడి దర్శించాక సశరీరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెళ్ళమూడిలో కొంతకాలం ఉన్నాను. బాబాని మొదటిసారి అక్కడ సమాజ దర్శనం కలిగిన తర్వాత, అటువంటి అనుభవం కలిగిన తర్వాత మాస్టర్ గారు ఏం చేశారంట, ఎవరన్నా భౌతికమైన మహాత్ములు ఉంటే వాళ్ళని దగ్గర కూడా వెళదామని చెప్పి ఆయన అన్వేషణ చేస్తూ ఉంటే 1968లో జిల్లెళ్ళమూడిలో, గుంటూరు బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడిలో నా అమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారట. మొన్న మనం చెప్పుకున్నాం అనమాట. అమ్మే మాస్టర్ గారిని అడిగారు, బాబు నువ్వు ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అని. అంటే చీరాల స్వామి యొక్క దర్శనం కావడానికి ముందు, అంటే అక్కడ జరగబోతున్న విషయాన్ని ఆవిడ చూశాయిగా తెలియజేశారనమాట. పైగా జ్వరం వచ్చిన మాస్టర్ గారు కదలకుండా ఆశ్రమంలోనే ఉంటే, అమ్మ కాదు నువ్వు వెళ్ళి చీరాల్లో శ్రీధర్ గారి హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని చెప్పి పంపించారనమాట. అంటే అక్కడ స్వామితో ఈ పరిచయం ఏర్పడవలసి ఉంది మాస్టర్ గారికి. అది అమ్మకు కూడా తెలుసు. అందుకే ముందే అడిగారనమాట, బాబు ఇప్పుడు సిగరెట్ కాల్చావంటే లేదమ్మా ఇప్పటివరకు కాల్చలేదు అన్నారు. అట్లా అక్కడ ఆశ్రమంలో ఉన్న కాలంలో అప్పుడు అక్కడ ఉన్న కుమారి మార్వా అనే ఒక అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నది. ఆ ఆశ్రమంలో ఈ మార్వా అనే ఒక అమెరికన్ మహిళ ఉన్నారట. ఆవిడికి మాస్టర్ గారితో ఎందుకు పరిచయం అంటే, అక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏది కావాలన్నా కానీ మాస్టర్ గారితో చెప్పి వాళ్ళకి చెప్పించుకునేవారట. అంతేకాకుండా వాళ్ళు వచ్చింది కూడా ఈ ఆధ్యాత్మికత మహాత్ముని దర్శించడమే కోసం కనుక అక్కడ మాస్టర్ గారు ఉండే గదిలో ఉండే బాబాని చూసి ఆయన గురించి తెలుసుకోవాలని అన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేదట. అట్లా మాస్టర్ గారితో పరిచయం. అట్లా మాస్టర్ గారి దగ్గర నుంచి బాబా గొప్పతనం విన్న తర్వాత ఆవిడేమనుకుందంటే, ఎట్లాగొట్లా మనం అమెరికా వెళ్ళేలోపు ఒకసారి షిరిడి వెళ్ళి మాస్టర్ గారు ఇంత గొప్పగా చెప్పారు, బాబాని దర్శనం చేసుకోవాలని చెప్పి మార్వా గారు అనుకున్నారట. కానీ అకస్మాత్తుగా ఏమైంది, ఆమె తల్లికి జబ్బు చేయడం వల్ల ఆమెను
వెంటనే తన దేశానికి బయలుదేరుతూ, అంటే ఆవిడకి ఒక టెలిగ్రామ్ వచ్చిందన్నమాట, మీ అమ్మగారికి బాగాలేదు, నువ్వు వెంటనే బయలుదేరి రావాలని. కాబట్టి వెంటనే తన దేశానికి బయలుదేరుతూ నాతో మాస్టర్ గారితో అందట, బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది. మాస్టర్ గారు అంటారు, మనం ఏం చేయగలం, ఆయన ఇష్టం. ఆవిడ బాబాని దర్శించాలని అనుకున్నది, ఆయన సంకల్పం, ఆయన పిలుపు ఉంటేనే కదా వెళ్ళగలిగేది, అంతా మన చేతిలో ఉంటే లేనిదే ఉంది. అందుకని మాస్టర్ గారితో అందట, మీరు ఇంత గొప్పగా చెప్పారు, నేను బాబాని దర్శనం చేయాలనుకున్నాను, కానీ ఆవిడేమంటుంది, బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను. అంటే మరి వాళ్ళ అమ్మగారికి బాగాలేదని కాల్ రావటం వల్ల తను ఇమీడియట్గా అక్కడి నుంచి గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి బాంబే అట్లా వెళ్తానికి బయలుదేరారట. కానీ బొంబాయిలో తుఫాను వలన విమాన రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అక్కడ గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి బాంబేలో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా వెదర్ బాగా పాడైపోయింది. కాబట్టి 2 days ఫ్లైట్స్ ఏమి ఉండవు, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అన్నారట. సరే, అప్పుడు ఆవిడ ట్యాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి, బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. చూడండి గమ్మత్తు, ఆవిడ మనసులో ఏమంది, మాస్టర్ గారితో మనసులో కాదు, మాస్టర్ గారితో ఏమంది, బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అంది. మరి ఆయన ఎంత శక్తివంతుడో, సర్వసమర్థుడో, సర్వగుడో మరి తెలియజేస్తున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా ఉన్న వెదర్ ఒక్కసారిగా పాడవటం ఏంటి, 48 గంటల పాటు విమానాలు ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వటం ఏంటి. ఇక ఆవిడ అనుకుందంటే ఇక్కడ ఖాళీగా ఎయిర్పోర్ట్లో కూర్చునే బదులు బొంబాయి నుంచి షిరిడీ దగ్గరే కాబట్టి షిరిడీ వెళ్ళొద్దామని చెప్పి, మరి వాళ్ళకి డబ్బుకేం కొదవ ఉంది, ఆ రోజుల్లో $2-3 పెడితే కార్లో వెళ్ళేసి రావచ్చు అన్నట్టుగా ఉండేదేమో. అట్లా షిరిడీ వెళ్తే ఎంతటి విశేషమైన అదంటే అప్పుడు బాబా యొక్క మహా సమాధి స్వర్ణోత్సవం జరుగుతూ ఉందట. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది. అక్కడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి రాగానే వచ్చిన కొంచెంసేపటికే మళ్ళీ అంతా వెదర్ బాగైపోయింది. అదే రోజు మళ్ళీ ఫ్లైట్లు 1 గంటలో బయలుదేరుతాయన్నారట. చూడండి ఎంత ఆశ్చర్యమో. చూసే ముందు వరకునేమో 48 గంటల పాటు, అంటే మరి ఎంత తీవ్రంగా వెదర్ ఉంటే వాళ్ళు అలాంటి అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ వచ్చిన తర్వాత బాబా దర్శనం అయ్యి ఇప్పుడు వచ్చిన తర్వాత, అంతటి విశేషమైన దర్శనం అయ్యి వచ్చిన తర్వాత వెంటనే ఫ్లైట్స్ బయలుదేరుతున్నాయని చెప్తే ఆవిడ అమెరికా చేరాక ఇలా వ్రాసింది. బాబా నాకు December 1, 1970న కలలో కనిపించారు. నాటి నుండి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో. ఇప్పటి నుండి ఆయన నాకు బాబా క్రీస్తు, ఇట్లు సోదరి మార్వా అని మాస్టర్ గారికి లేఖ రాసిందంట. ఎందుకంటే ముందు బాబాతో శక్తి లేదన్నది. ఎటువంటి అనుభవం ఇచ్చారు ఆయన, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేయించి మరి ఆవిడికి విశేషమైన దర్శనం, మహాసమాధి స్వర్ణోత్సవం అప్పుడు బాబా యొక్క దర్శనం చేయించి, పైగా అమెరికా వెళ్ళిన తర్వాత రోజు బాబా కల్లో కనపడేవారట. కల్లో కనపడి ఆయన ఒక పక్కన, జీసస్ ఒక పక్కన కనపడేవారట. కనపడి ఆవిడికి ఈ బైబిల్లోని ప్రతి ఒక్కదాన్ని ఆయన నేను ఒకటే అని కూడా చెప్పి, అందులో ప్రతి ఒక్క దానికి బాబా వివరణ ఇచ్చేవారట. చూడండి ఎంత ఆశ్చర్యమో. అంటే బైబిల్లో ఉన్నదానికి కూడా బాబా అక్కడంతా ఆవిడకి స్వప్నంలో బోధించేవారట. ఎంతటి మహద్భాగ్యం. ఆవిడకి ముందు మాస్టర్ గారితో పరిచయమే సగం అదృష్టమేమో అనిపిస్తుంది. ఆ తర్వాత తద్వారా బాబా యొక్క అనుగ్రహం లభించింది. రోజు ఆయన కల్లో కనపడి క్రీస్తు గురించి, అలానే వాళ్ళ బైబిల్ గురించి అంతా బోధిస్తూ ఉండేవారట బాబా. ఇంకా అప్పటి ఆ అద్భుతం చూసిన తర్వాత ఆవిడకి బాబా వేరు క్రీస్తు వేరు కాదు అని, ఇక నుంచి ఆయన నాకు బాబా క్రీస్తు అని, ఇట్లు సోదరి మార్వా అని మాస్టర్ గారికి లేఖ రాసిందట. 1951లో ఒక రాత్రి సూరజ్బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతూ ఉంటే ఆమె శోకిస్తూ ఉంది. చూడండి, 1951లో ఒక రాత్రి ఈ సూరజ్బాయి అనే ఆవిడికి ఒక కల వచ్చిందట. ఆ కల్లో ఏంటి, శ్మశానాన్ని ఒక భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతూ ఉంటే ఆమె శోకిస్తూ ఉంది. ఇంతలో కఫ్ని, తలకు గుడ్డగల ఫకీర్ కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించుకో అన్నారు. స్వప్నంలోనే ఆయన అభయం లభించిందనమాట. అంటే ఆవిడ దుఃఖిస్తూ ఉంటే అంతలోకి కఫ్ని, తలకు గుడ్డ కల ఫకీర్ కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బ్రతికాడు.
ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. చూడండి, స్వప్నం ఇక్కడేమో స్వప్నంలో జరుగుతుంది ఇది, కానీ నిజానికి వాళ్ళ భర్త వేరే ఊరు వెళ్తే ఆయనకి అక్కడ జబ్బు చేసిందట, కానీ చిత్రంగా తగ్గిపోయింది. అయితే అతను కాపాడిన ఫకీర్ ఎవరా అని ఆమె ఆశ్చర్యపడింది. ఆవిడకేమో బాబా గురించి తెలియదు, ఈ సూరజ్బాయ్ అంటే వాళ్ళ సాంప్రదాయం వేరే ఉంటుంది. అందుకని నా కల్లో కనపడిన ఫకీర్ ఎవరా అని ఆవిడ ఆలోచిస్తూ ఉంది, ఎందుకంటే ఎవరు తెలియదు కనుక. వాళ్ళు జైన మతానికి చెందిన వాళ్ళు. తమ జైన మతంలో అలాంటి వారు ఎవరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు కూడా లెక్క చేయక పూజించసాగింది. చూడండి, ఎంత ఒక్కోసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు బాబా అంటే తెలియని వాళ్ళకు కూడా ఇలా స్వప్న దర్శనం ఇచ్చి వాళ్ళకి ఇటువంటి రక్షణ ఎలా లభిస్తుందా? కొంతమంది ఏమో కొట్టుకుంటామని ఎందుకు లభించదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ గత జన్మల్లోంచే బాబా దగ్గరికి వచ్చే వాళ్ళకి బాబా చెప్తూ ఉండేవారు, వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు అనేవారు. నానా చంద్రకర్ని బాబా ఎందుకు పిలిపించారంటే నీకు నాకు ఎన్నో జన్మల రుణానుబంధాలు ఉన్నాయన్నారు. అంటే సాయి అంటే ఆ రూపమే కాదనమాట. అట్లా దత్తస్వామిని మిగిలిన అవధూతల్ని ఎవరిని సేవించినా కానీ ఆయన యొక్క అనుగ్రహం లభించేది. అందుకని వాళ్ళు గతంలోనే అంతగా చేసుకొని ఉంటే వాళ్ళకి ఇప్పుడు వేరే చోట పుట్టినా కానీ వేరే సాంప్రదాయంలో పుట్టినప్పటికీ కూడా ఆయన అనుగ్రహం లభిస్తూ ఉండేదన్నమాట. ఇక్కడ ఆవిడకి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. అటువంటిది కల్లో కనిపించి తర్వాత నీ భర్త బ్రతుకుతాడు దుఃఖించుకున్న తర్వాత అలాగే జరిగింది. ఆ కల్లో కనపడిన ఫకీర్ ఎవరైనా ఆలోచిస్తుంటే ఎవరో ఒక మిత్రుడి దగ్గర సాయిపటం చూసినప్పుడు ఆ కల్లో కనిపించిన ఫకీర్ ఆయనని గుర్తించి ఇక వాళ్ళ సాటి మతస్థులు అంటే వీళ్ళు జైన మతం కదా, ఆ జైన మతంలో వాళ్ళు వీళ్ళని విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా పూజించసాగింది. తర్వాత ఆమె షిర్డీ వెళ్ళినప్పుడు తాను కల్లో చూసింది షిర్డీ అని గుర్తించింది. ఎంత అదృష్టమో చూడండి. అలానే శ్రీమతి ఆర్ ఫెర్నాండెస్ క్రైస్తవ మహిళ. అంటే ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉన్నాం. ఒకళ్ళేమో జైన మతం వాళ్ళు, ఒకళ్ళు క్రైస్తవ మతం వాళ్ళు, ఒకళ్ళేమో అమెరికాలో వాళ్ళు, ఇట్లా ఎక్కడెక్కడ వాళ్ళు అందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, బాబా యొక్క లీలలకి జాతి, దేశ, మత ఇలాంటి భేదాలే లేవు. ఆయన దగ్గరికి వచ్చేవాడికి వీడు చదువుకున్నవాడా, చదువుకోలేవాడా, వీడు పేదవాడా, వీడు ధనికుడా, లేకపోతే వీడు అర్హుడా, అనర్హుడా ఇలాంటివి ఏమీ లేవట. అందరికీ అది తెరిచి ఉన్నది అనమాట ద్వారకామాయి. అలాగా ఈ ఫెర్నాండెస్ అనే క్రైస్తవ మహిళ వీరబ్బాయి ఆంతోనికి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూసి అతని ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందని చెప్పి 15 రోజులు మందించినా తగ్గలేదు. అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. అంటే వాళ్ళ బాబుకి ఆంతోనీకి ఎప్పుడు స్నానం చేసినా కానీ జ్వరం వస్తూ ఉంటే డాక్టర్కి చూపిస్తే ఆయన ఎక్స్రే తీసి ఇతనికి ఊపిరితిత్తులు అంటే లంగ్స్లో మచ్చ ఉంది అని 15 రోజులు మందించినా కానీ తగ్గలేదట. అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకి చూపించారు. ఆయన మొదట వైద్య నిపుణుని చేత మందిప్పించండి, తరువాత సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి వీపుని ప్రేమతో నిమిరారు. తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తూ ఉన్నది. చికిత్స ప్రారంభించగానే ఆ రోజు నుండి అతను స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా కానీ ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడింది ఎవరా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూడండి, ఎప్పుడైతే ఆవిడకి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచే ఈ పిల్లవాడికి స్నానం చేసినా భోజనం చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందట, జ్వరం రాలేదు. తన కొడుకుని ఎవరు కాపాడారని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే తలుపు తట్టిన చప్పుడైంది. చూస్తే నీలికళ్ళు, తెల్లని కఫ్నీ గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు. ఎవరో తలుపు తడితే ఆవిడ వెళ్ళి తలుపు తీసి చూస్తే అక్కడ ఒక ఫకీర్ కనిపించారంట. ఎలా ఉన్నారు ఆయన? చూస్తేనేమో నీలికళ్ళు. మనం బాబాని వర్ణించిన చోట చెప్పుకుంటాం, ఆయన విశేషంగా కనపడేవి ఆయన నేత్రాలట, చీకట్లో కూడా మెరుస్తూ ఉండేవట. వాటి గురించి ఎంతోమంది భక్తులు విశేషంగా చెప్పుకునేవారని మాస్టర్ గారు అంటారు. అట్లాగా చూస్తే నీలికళ్ళు, తెల్లని కఫ్నీకలు ఒక ఫకీర్ వాకిట్లో ఉన్నారు. ఆయన ఒక చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలానికి పెద్దవి అవుతాయి,
వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తర్వాత వారి అబ్బాయిని చూసిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు. ఈ లీల గురించి చెప్తే డాక్టర్ చౌదరి గారు, నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలు ఇస్తారు అని అంటే మళ్ళీ వెళ్ళి చౌదరి గారికి చెప్పిందంట. ఆయన ఏమన్నారు, ముందు మీరు నిపుణులకు చూపించండి, ఆ తర్వాత నేను బాబాను ప్రార్థించి నా వైద్యం ప్రారంభిస్తానన్నారు. తర్వాత ఈ అనుభవం కలిగిన తర్వాత ఇంకా వైద్యమే అక్కర్లేదన్నారు కదా వాళ్ళు. ఈ విషయాన్ని చౌదరి గారికి చెప్తే ఆయన అన్నారట, నమ్మిన వారికి బాబా ఎప్పుడు కూడా ఎన్నో దివ్యమైన అనుభవాలను ఇస్తారు అని. ఒక ఏకాదశి నాడు ఒక ఫకీర్ వచ్చి నా వద్ద 25 పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు. ఒక ఏకాదశి రోజు ఒక ఫకీర్ వచ్చి అడిగారట 25 పైసలు దక్షిణ. అడిగి తీసుకున్న తర్వాత ఆవిడకి అప్పుడు అనిపించలేదు, తర్వాత అనిపించింది, అయ్యో మీరు సాయిబాబాలా ఉన్నారే అని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కానీ కనిపించలేదు. నాటి నుండి శ్రీమతి ఫెర్నాండెస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తూ ఉన్నారు. జనవరి 23, 1982న ఆమె షిరిడీ దర్శించారు. అమెరికాలోని మార్వా అయినా, సూరజ్బాయ్ అయినా, ఫెర్నాండెస్ అయినా ఆయనకి అందరూ ఒకటే, అందరూ ఆయన బిడ్డలే అనమాట. అట్లా వీళ్ళందరికీ కూడా ఆయన యొక్క దిల్లు అనుభవంతో ఉండేవి. వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ మతస్థులు, ఏ దేశస్థులు, ఏ కులస్థులు అనే భేదమే లేదు సాయికి. సాయి భక్తుడు జేమ్స్ వుడ్ కెనడా అతనమాట. ఈ సాయి భక్తుడైన జేమ్స్ వుడ్ పేరు చూడండి. 1978లో మూత్రపిండాలు పనిచేయక 6 మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు. ఇతనికి కిడ్నీస్ పాడయ్యి 6 మాసాల పాటు మృత్యుముఖంలో ఉన్నాడట. ఎక్కడ? కెనడాలో. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతనికి శరీరానికి తగిలించి ప్రాణం కాపాడు చూశారు, కానీ అతని శరీరం వాటిని అంగీకరించలేదు. అంటే వాటిని తీసేసి ఏవో ఒకటి పెట్టి, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా పెట్టి అతని లైఫ్ అన్నా కాపాడాలని చూస్తే అతని బాడీ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదట. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలకు కూడా అతనికి ఉపయోగపడవన్నారు వైద్యులు. పోనీ ఎవరన్నా డొనేట్ చేస్తే అది పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందంటే అవి కూడా ఉపయోగపడవన్నారు. సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తూ ఉన్నది. అంటే ఈ జేమ్స్ వుడ్ యొక్క సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తూ ఉన్నది. 6 మాసాల పాటు అతను చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, ఆయనను ప్రార్థించి ఈ విభూతి సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కనుక బైబిల్లో పరలోక ప్రార్థన, ది లార్డ్స్ ప్రేయర్ను సాయిపరంగా వ్రాసిన చీటీ ఊది ఇచ్చాడు. అంటే ఏ సమయంలో వాటి నుంచి వస్తుందో తెలియదు అనమాట. ఈవిడికి పాపం 6 నెలలు అతన్ని కనిపెట్టుకొని సేవ చేస్తూ ఉంటే ఎవరో ఒక సాయి భక్తుడు వచ్చాడట. షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, మీరు ఆయన ప్రార్థించి రోజు ఈ విభూతిని సేవిస్తూ ఉండండి, ఆయన డెఫినెట్గా మీ కిడ్నీస్ బాగు చేయగలరు అని చెప్పి ఈ బైబిల్లో ఉన్నటువంటి లార్డ్స్ ప్రేయర్ని బాబా పరంగా వ్రాసి ఆ చీటీ ఊది ఇచ్చాడట. అది సేవిస్తూ ఉంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే చక్కగా పనిచేయసాగాయి. మనకి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అనిపిస్తుందో చూడండి. ఇక పనికి రావని చెప్పి వేరే పెట్టినా కానీ బ్రతకడని చెప్పి ఇన్ని చేసినవి ఊది తీసుకొని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత 3 రోజుల్లో మామూలుగా పనిచేస్తున్నాయట. వైద్యులందరూ కూడా ఇట్టి అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. అంటే మన ఊహకు కూడా అందదన్నమాట ఇలాంటి మిరకిల్స్. మనకి సృష్టిలో ప్రతి ఒక్కటి మిరకిలే, కానీ మనం ఏదో కొంత తెలుసుకొని అది మిరకిల్ని నార్మల్గా చూడటం మొదలు పెడతాం. ఏముంది, మనం డాక్టర్కి ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళకి ఏదో కట్ చేసి లోపల సర్జరీ చేస్తారని. కానీ ప్రతి ఒక్క అవయవం అంత అద్భుతంగా ఎలా కూర్చబడింది భగవంతుడి సృష్టిలో. ఒక్కొక్కటి ఎంత సూక్ష్మమైన కణాల లోపలుండి ఎలాంటి ఫిల్టరేషన్ చేస్తూ ఉంది. కిడ్నీ కానివ్వండి, లేకపోతే లివర్ దగ్గర ఏది చూసుకున్నా కానీ ఒక అద్భుతం ఉంటుంది అందులో. మనకేమో ఆ అద్భుతాన్ని, లోపల జరిగే అద్భుతాన్ని, బయట జరిగే అద్భుతాన్ని గమనించే స్థాయి లేదు. ఎంతసేపటికి మనం చదువుకున్నామా, సంపాదించుకున్నామా, మన పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళు సంపాదించుకుంటున్నారా, వాళ్ళ తరతరాలకు సంపాదించుకున్నారా. భగవంతుడి సృష్టిలో ఉన్న
ఏ ఒక్కటి కూడా ఈ సృష్టి యజ్ఞంలో జరిగే ఏ ఒక్క క్రియ కూడా మనకి అద్భుతంగా కనిపించని స్థాయికి మనం ముద్దుబారిపోయామన్నమాట. అంటే మనం మన శరీరాన్ని ఒక్క భోజనం పెడతాం తప్పించి దానికి వేరే ఏమీ చెయ్యం. అది యాక్చువల్గా భగవంతుడే నిర్వహిస్తూ ఉన్నా కానీ ఆ విషయాన్ని కూడా మనం గుర్తించలేనంత అజ్ఞాన స్థాయిలో ఉన్నాం అనమాట. ఇంకా పైగా చెప్పుకుంటాం, నేను ఎంతో చక్కగా మెయింటైన్ చేసుకుంటూ నేను కేర్ఫుల్గా ఉన్నానని. లోపలికి వెళ్ళిన తర్వాత అది వికటిస్తే ఏం చేస్తాం? మనం మంచిది అనుకున్నది మన చేతిలో ఉందా? మరి ఎంత అద్భుతంగా నిర్వహించబడింది అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన సృష్టిలో ప్రతి ఒక్కటి అద్భుతమే. అయినప్పటికీ కూడా మొద్దుబారిపోయిన మన మనస్సులు, మన ఆలోచనలు ఏవి కూడా మన ఈ రోజు కనపడే ఈ అద్భుతాన్ని చూసి గుర్తించే స్థాయిలో మనం లేవన్నమాట. అట్లా వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, అసలు ఇదంతా ఎలా ఏర్పడుతుంది, మనం తిన్నది రక్తంగా ఎలా మారుతుంది, ఇలా ఎవరు చెప్పలేరు. ఇప్పటికి కూడా మాస్టర్ గారు అంటారు, ఇన్ని బిలియన్లు డాలర్లు ఖర్చు పెట్టినా కానీ ఏ ఒక్క ప్రయోగం, ఒక్క రక్త చుక్కని తయారు చేయలేకపోయారు వీళ్ళు అంటారు. అంటే భగవంతుడి యొక్క సృష్టి అంత అద్భుతమైనది. అట్లా ఆయన అనుగ్రహంతో ఇక పనికిరావనుకున్నవి 3 రోజుల్లో కేవలం బాబాను ప్రార్థించడం వల్ల, ఊదిని సేవించడం వల్ల నార్మల్గా పనిచేస్తూ ఉన్నాయట. డాక్టర్లు అందరూ కూడా స్టన్ అయిపోయారు, ఇలాంటి అనుభవం, ఇలాంటి మెరికల్ ఎక్కడా జరగలేదు అని. నాటి రాత్రి కల్లో అతనికి సాయి కనిపించి నిన్ను రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. చూడండి, అప్పుడు అతనికి బాబా స్వప్నంలో కనిపించి మరీ చెప్తున్నారట, నేను నిన్ను రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి ప్రక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుండి నువ్వు ఈయననే ఆశ్రయించాలి అన్నారు. అంటే ఎవరో వచ్చి వీళ్ళకి చెప్పారు కదా, చెప్పి మీరు ఇక నుంచి ఈ ప్రార్థన బాబా పరంగా చేయండి, ఊది సేవించండి అని అతను కనపడ్డాడట బాబా పక్కన. ఇక నుండి నీవు ఈయననే ఆశ్రయించాలి అన్నాడు. తన మొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతడు షిరిడీ దర్శించాడు, ఈ కెనడా నుంచి జేమ్స్ వుడ్. మరి గత జన్మలో ఆయన ఎవరిని సేవించాడో, ఏ రూపంలో ఉన్న సాయిని సేవించాడో, ఏ రూపంలో దత్తస్వామిని సేవించాడో కానీ అతనికి ఎక్కడో ఉన్నా కానీ బాబా సమాధానంతరం పైగా 1978లో, అంటే అప్పటికి 60 సంవత్సరాలు బాబా సమాధి, అప్పటికి కూడా ఆయన అనుగ్రహం లభించి చావు బతుకుల మధ్యలో ఇక సాధ్యం కాదు అనుకున్న దాన్ని బాబా 3 రోజుల్లో నయం చేసి మళ్ళీ అతనికి స్వప్న దర్శనం ఇచ్చి నేను రక్షించిన ఇదే చివరిసారి అని చెప్పారట. ఆ తర్వాత అతడు షిరిడీ వచ్చి తన మొక్కు చెల్లించుకున్నాడు 79లో. యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. అంటే యావత్ జీవితం నాస్తికులుగా ఉన్నవారు సైతం నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు కనుక దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. చూడండి, మాస్టర్ గారు అంటారు, ఆస్తికులైనా నాస్తికులైనా పెద్ద తేడా ఏం లేదంట. వాళ్ళు భగవంతుడు లేడని దాన్ని నమ్ముతున్నారు, వీడు భగవంతుడు ఉన్నదాన్ని నమ్ముతున్నారు తప్పించి ఎవరు అన్వేషణ చేయట్లేదు అంటారు. అందుకని మాస్టర్ గారికి ఎవరంటే ఇష్టం అంటే అన్వేషకుడు అంటే ఇష్టం అన్నారు. ఎందుకని? వాడు తెలుసుకోవాలని, అంటే సీకర్ అనమాట. వాడు తెలుసుకోవాలి భగవంతుని తత్వం ఏంటి, నా తత్వం ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. అలా కాకుండా మనం ఏం చేస్తుంటాం, భక్తులం అని చెప్పి ఒకదాన్ని నమ్ముతూ ఉంటాం. ఆస్తికుడేమో భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, నాస్తికుడేమో లేడని నమ్ముతున్నాడు. ఇద్దరు కూడా నమ్మిన వాళ్ళే, ఎవరూ కూడా నిజంగా అన్వేషణ చేయట్లేదు అని. అందుకని మాస్టర్ గారు అంటారు, నాకు అన్వేషకుడు అంటేనే ఇష్టం అన్నారు. అట్లా ఈ యావజ్జీవితం నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గూడపాటి వెంకటాచలం, కె సభ, త్రిపునేని గోపీచంద్, గోరాగార్లు, అంటే అప్పటి ప్రముఖమైనటువంటి నాస్తికులు అనమాట వీళ్ళు. అంటే వీడు దేవుడు లేడని వాదించేవాళ్ళు. మాస్టర్ అంటారు, చైతన్యం లేదని వాదించేది కూడా చైతన్యమే అని. చైతన్యం లేకపోతే వాదించడానికి ఏముంటుంది అంటారు, రాయిలాగో బండలాగో కదలకుండా కూర్చోవాలి. ఏ చైతన్యం అయితే ఇది మొత్తాన్ని సృష్టించి నిర్వహిస్తూ ఉందో, మనలో కూడా ఏ చైతన్యం అయితే పనిచేయటం వల్ల మనం ఆలోచన చేస్తూ ఉన్నామో, మనం అంటూ ఉన్నామనే ఉనికి మనకి తెలుస్తూ ఉందో, మన స్ఫురణ మనకి తెలుస్తూ ఉందో, ఆ చైతన్యమే లేదని వాదించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. మాస్టర్ గారు అంటారు, అందుకే చైతన్యం లేదని వాదించేది కూడా చైతన్యమే. అంటే ఎంత గమ్మతో చూడండి. అట్లా వీళ్ళందరూ కూడా భగవంతుడు ఏంటి ఉంటే నిరూపించండి అనేవాళ్ళు. అట్లా అందుకని వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రముఖులట. ఈ సభ, త్రిపునేని గోపీచంద్, గోరాగారులు, ఈ వెంకటాచలం.
వీరిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయునిపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. అంటే మనకు అనుభవం కలిగే వరకు నమ్మం కదా. ఈ గోపీచంద్ కూడా ఒకసారి వాళ్ళ 1954లో ఆయన భార్యకి డెలివరీ కష్టమయ్యి హాస్పిటల్లో ఉన్నారట కర్నూలులో. 3వ రోజున అంటే ప్రమాదంగా ఉంది, బాగా డేంజరస్గా ఉన్న సిచ్యువేషన్ అని అనుకుంటున్నప్పుడు 3వ రోజున ఆయన సాయి మందిరం ప్రక్కగా వెళుతూ అప్రయత్నంగా అనుకున్నారట, బాబా శక్తిమంతులైతే నా భార్యకి వెంటనే ప్రసవం అవ్వాలి అని. అంటే మరి అంత డేంజరస్గా ఉంది సిచ్యువేషన్ అనుకున్నప్పుడు తప్పనిసరి అయ్యి ఎందుకో మందిరం నుంచి పక్క నుంచి వెళ్తూ ఈయన కనుక నిజంగా శక్తిమంతుడైతే నా భార్యకు ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ అవ్వాలని అనుకున్నారట. ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనమైంది. ఇక్కడ దారిలో అనుకున్నాడు, హాస్పిటల్ వెళ్ళే లోపల ఆయన భార్యకు ఒక దివ్యమైన దర్శనం అయిందట. కఫ్ని, తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీర్ ఆమె ప్రక్కనే కూర్చొని, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో త్రాగించారట. ఆవిడికి అటువంటి దివ్య దర్శనం, అటువంటి అనుభవం కలిగింది. ఎవరు కనపడ్డారు అక్కడ? సాయి కనపడి ఆవిడికి నొసట ఊది పెట్టి కొంత నీటిలో వేసి త్రాగించి చెప్తున్నారట, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది, అంటే డెలివరీ తేలిగ్గా అవుతుంది అని అన్నారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది, బాబు పుట్టాడు. అలా జరిగింది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు. అంటే మొదటంతానేమో భగవంతుడు లేడు అన్నవాడు సైతం ఇక ఈ కష్ట స్థితిలో బాబా కనుక శక్తిమంతుడైతే తన భార్యకు ఈ డెలివరీ అవ్వాలి అని కోరుకున్నందుకు, అలానే బాబా అక్కడ చూడండి, ఊరికే కనుక డెలివరీ అయిపోయింటే తెలిసేది కూడా కాదు, కానీ బాబా చెప్తున్న అక్కడ అనుభవం కూడా ఇచ్చారు. అనుభవం ఇచ్చి అక్కడ బిడ్డ భయం లేదని చెప్తూ నీకు డెలివరీ ఈజీగానే అవుతుందని చెప్తూ ఆవిడ నొసట ఊది పెట్టి అలా నీటిలో వేసి త్రాగించారట. అందుకు కృతజ్ఞతగా గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టుకున్నారు. అలానే నాస్తికుడు ప్రముఖ రచయిత అయినటువంటి కె సభ ఇలా వ్రాశారు, నేను ఆపాద మస్తకము మంటల్లో మగ్గుతూ ఉన్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. ఇతడు నాస్తికుడు, బాగా ఆరోగ్యం బాగోక ఇట్లా ఉన్నప్పుడు ఆయన శ్రీ సాయి లీలామృతం గ్రంథం చదివారట. మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంకాలం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు. ఇతను ఎప్పుడు బాబా నాయి ఎవరి నమ్మని వాళ్ళు ఒకసారి బాబా లీలామృతం చదివితే మగతలో బాబా కనిపించి, అంటే అతను మగతగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు స్వప్నంలో బాబా ఆ స్థితిలో బాబా కనిపించి టీ అడిగారట. అడిగి ఏం చెప్పారు? సాయంత్రం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుంది అని చెప్పారు. తర్వాత కలలో వర్షం వచ్చింది, ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిక మోసుకు వెళ్తూ ఉన్నారు. నిద్ర లేచాక బాబాలాగా తలగుడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే త్రాగాను. ఇది మరీ బాగుంది. ఆయన ఏమన్నారు? 5 గంటలకి నాకు జబ్బు తగ్గుతున్నారు, మధ్యాహ్నం మగతలో సాయి కనిపించి టీ అడిగారు. అందుకని ఇతనేం చేశాడు, లేచిన తర్వాత బాబాలాగా తలగుడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే త్రాగాను. వర్షం వచ్చింది, 5 గంటలకి జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది, అంటే స్వప్నంలో కనపడింది కదా, వర్షం పడుతూ ఉంది, ఒక పాము. తర్వాత రమణాశ్రమం వైపుకి ఒక శవపేటికను మోసుకెళ్తూ ఉన్నారట. 7 గంటలకు పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలోనే జరిగాయి, కానీ శవపేటిక, సాయి వదిలి వెళ్ళిన తుండుబట్ట మాత్రం కనిపించలేదు. మీకే సభ. సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యువు నుండి రక్షించారని వారి భావం. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనకి ఏ సమస్యకైనా, ఏ కోరిక తీరాలన్నా, లేకపోతే ఏ కోరిక కష్టం లేకుండా ఇందాక చెప్పినట్టుగా అనుకున్నట్లుగా మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన మనకి ప్రసాదించే తృప్తి శాంతులు పొందాలన్నా, ఈ జీవితానికి పరమార్థం తెలుసుకోవాలన్నా, వీటన్నింటికీ కూడా మనకి ఏకైక సాధన శ్రీ గురుచరిత్ర పారాయణ, శ్రీ సాయి లీలామృతం పారాయణ. వీటితో పాటుగా సాయి వివిధ రూపాల్లో ఉన్నటువంటి అవధూతల చరిత్ర పారాయణ. ఎందుకంటే నాకు అనుభవంలో నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీ అన్నారు, ఒకే గ్రంథం చదివితే బోరు కొడుతూ ఉందా, నువ్వు ఏ మహాత్ముడికి గ్రంథం చదివినా కానీ అది గురుచరిత్రే అన్నారు.
నేను అసలు ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఎప్పుడు గురు చరిత్ర లీలామృతం చదువుతూ ఉండేవాళ్ళం కదా, అంటే మనకి ఒక్కోసారి మొద్దుబారిపోతుంది, చదివి 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 ఇది మనకి తెలిసిందే అని కళ్ళతో చదవటం మొదలు పెడతాం. ఈ శ్యామకు కూడా అలా జరిగింది కనుక బాబా అతన్ని హేమాద్ పంత్కి, శ్యామకి, వీళ్ళందరికీ అట్లాగా మనకు కూడా ఒకటే గ్రంథం చదువుతూ ఉంటే ఏమవుతుంది, ఇది తెలిసినవి అనిపిస్తుంది, కళ్ళతో చదువుతూ ఉంటాం, పేజీలు తిప్పేస్తూ ఉంటాం. అందుకని ఆ రోజు స్వామి ముందు కూర్చున్నప్పుడు ఆయన అనుగ్రహం అనమాట. ఆయన అన్న మాట, ఏ మహాత్ముడి చరిత్ర చదివినా అది గురు చరిత్రే అన్నారు. అంటే ఆయన కూడా చెప్తున్నారు అందరి మహనీయుల రూపంలో నుంచి ఆ దత్తస్వామి పనిచేస్తూ ఉంటారు అని. అందుకని మనం ఏ మహాత్ములు చదివినా అంటే మన గురు చరిత్ర అంటే ఒక్క గురు చరిత్ర అని, లీలామృతం అంటే ఒక్క లీలామృతమే అని, మరి అందరి రూపాల్లోంచి సాయే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరి రూపాల్లో కూడా తాజుద్దీన్ బాబా, వాసుదేవ సరస్వతి స్వామి, షేగాం గజానన మహారాజ్, వీళ్ళందరి రూపంలో నేనే పనిచేస్తూ ఉన్నాను, రామమూర్తి మహారాజు రూపంలో కూడా సాయి తెలిపారు కనుక అట్లా. అందుకని మనకి చరిత్ర పారాయణే అన్నింటికీ ఏకైక పరిష్కారం అనమాట. మన కష్టాలు, కోరికలు ఇవి మొదట్లో మనకు కొన్ని ఇబ్బందులు తీరి మనం శ్రద్ధగా ఆయన చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉంటే మనం కోరకనే ఆయనే మనకి ఏం కావాలో ప్రసాదిస్తారు. కానీ జీవితంలో భాగం చేసుకోవాలి మనకి, అంతే తప్పించి చదివానులేండి ఒకసారి, నాకు కథలు తెలుసండి అదే అవి తెలుసండి అనుకుంటే ఇక బాబా ఆ మాటను ఎందుకని ఉంటారు. నిరంతరం ఎవరైతే వాటిని గురించి చింతన చేస్తారో వాళ్ళకి వెలలేని ముత్యాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. మరి మనకి ఏం దొరికాయి అంటే చిన్నపిల్లల స్థాయిలోనే ఉన్నాం. మనం అక్షరాలు నేర్చుకొని మనం పిల్లవాడికి అక్షరాలు నేర్పింది ఒక పుస్తకం ఇచ్చామనుకోండి, అందులో వాడు అక్షరాలు మాత్రమే గుర్తించే స్థాయిలో ఉంటాడు. అంతే తప్పించి అందులో పదాలు ఏమున్నాయి, దానిలో వాక్యం ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, దానిలో ఏం భావం ఉంది అనేది వాడే తెలుసుకున్న తర్వాత పెద్దవాడు అయినప్పుడు ఆ అక్షరాలు గుర్తించేవాడు కాస్త పదాలు గుర్తించిన వాడు వాక్యాల్ని, వాక్యానికి అర్థాన్ని, ఆ వాక్యానికి అర్థం తర్వాత అందులో ఉన్న ఎమోషన్ని, అంటే మనం ఒక గ్రంథం చదువుతూ ఉంటే కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి, ఒకసారి సంతోషపడుతూ ఉంటాం, ఒకసారి దుఃఖపడుతూ ఉంటాం. ఇట్లా మరి వాడికి మొదట చిన్నప్పుడు చూస్తే అక్షరాలే కనపడ్డాయి కదా, మరి ఇప్పుడు ఏంటి వాడు అది చదువుతూనే కళ్ళము నీళ్ళు కారుస్తున్నాడు. అంటే మనం లీలల్ని కూడా ఊరికే కథల్లాగా చూసేసి, లేకపోతే అందులో బాబా బోధ ఏంటి, అందులో ఆయన విశేషంగా ఎందుకు చెప్పారు, మాస్టర్ గారు ఎంతటి అద్భుతమైన వివరణ అందించారు మనకి, ఇవన్నీ చూడకుండా చేస్తే కనుక చిత్రపారాయణ చేసినట్లే కాదు అన్నారు. అందుకని మనం బాబాని అలా చూస్తూ ఆయన చేసినటువంటి లీలల్ని మనకే జరిగితే ఎలా ఉంటుందా అని దాన్ని గమనిస్తూ, లేదా కనీసం లీల జరుగుతూ ఉంటే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందా అని చూస్తూ అలా కనుక చేసుకోగలిగితే ఆ లీల యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుందన్నమాట. కొంతమంది పారాయణ చేస్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్లు గారిపోతూ ఉంటాయి, మనకేమో ఎప్పుడు పేరు తిప్పుదామని ఉంటుంది. కొంతమందికి ఏమో అది చేయకపోతే ఆ రోజు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మరి వాళ్ళకి అలా ఉండటం ఏంటి, మనకి ఇలా ఉండటం ఏంటి. మాస్టర్ గారు అంటారు రామానుజాచార్యుల గురించి, మనకేమో లెక్కలంటే కష్టం, ఆయనకేమో నువ్వు చచ్చిపోతావరా ఇంకా చాలరా అంటే కూడా ఊరుకునేవాడు కాదట. అంటే దాని మీద ప్రీతి అలా ఉంటుంది. అది మనకి కలిగితే మనం దాన్ని వదులుకో. జీవితంలో మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనకి భగవంతుడు ప్రసాదించే తృప్తి శాంతుల కోసమే మనం తపన పడాలి. మనం సాధించుకునే తృప్తి శాంతులు క్షణికం ఉండి ఎన్ని లభించినా కానీ కొత్త వాటి కోసం మనసు కోరుకుంటూనే ఉంటుంది. అలా జీవించడమే, అటువంటి అసంతృప్తితో జీవించడమే నిజమైన దుఃఖం అన్నారు. ఏదో దుఃఖం అంటే మనకి ఎప్పుడో జీవితంలో ఒక 2-3 సార్లే, లేకపోతే కొంతమందికి ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఇలా కొన్నిసార్లు జరుగుతాయి. రోజంతా మనకి దుఃఖం ఉండదు, కానీ నిరంతరం అసంతృప్తితో జీవించడమే అసలైన దుఃఖం అన్నారు. ఇదే ఈ మహాత్ముల్ని వీళ్ళందరినీ కూడా ప్రేరేపించి వాళ్ళు దీన్ని తెలుసుకునేట్లుగా చేసింది. మాస్టర్ గారిని తీసుకున్నా, బుద్ధుడిని తీసుకున్నా, వీళ్ళందరినీ కూడా. కనుక మనకి వాళ్ళందరూ మార్గం అందించారు మాస్టర్ గారు. మనకి మళ్ళీ మనం రీఇన్వెంట్ చేయాల్సిన పని లేదనమాట. మన అదృష్టం కొద్దీ మనకి మాస్టర్ గారు, బాబా ఇట్లా మహాత్ములందరూ మనకి వాళ్ళ చేత గ్రంథాల రూపంలో లభించారు. కాబట్టి మనం అది పారాయణ చేసుకొని అది మన ముఖ్య సాధనగా చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం.